హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలనే దాని గురించి మీకు ఈరోజు వీడియో చెప్పడం జరుగుతుంది. ముందుగా నేషనల్ ఫిషరీస్ గురించి మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సౌయోజన అనే పథకం కింద అసంఘటితంగా ఉన్న మత్స్య రంగాన్ని సంఘటితం చేయడంతో పాటు మత్స్య రంగాన్ని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సహాయపడేలా సంస్థాగత ఆర్థికత సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద పథకానికి అనుబంధంగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సౌయోజన అనే పథకాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాబట్టి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకంపై 6,000 కోట్లను చేపల సాగు రంగానికి బీమా కోసం ఖర్చు చేయనున్నారు. దీనికి లబ్ధిదారులు ఎవరనగా ఫ్రెండ్స్, మత్స్యకారులు, చేపలు ఆక్వాకల్చర్ అంటే రైతులు తప్పనిసరి, చేపల పెంపకం కార్మికులు, చేపల విక్రేతలు, భారతదేశంలో నమోదైన యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, చేపల పెంపకం ఉత్పత్తిదారులు, ప్రతి ఒక్కరూ ఇందులోని లబ్ధిదారులు. దీనివల్ల ప్రయోజనాలు ఏమనగా ఫ్రెండ్స్, 1.7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 6.4 లక్షల మందికి చిన్న వ్యాపారవేత్తలకు ఉపాధి కల్పించే సదుపాయం ఉంటుంది. 5,500 మంది మత్స్యకార సొసైటీలకు రుణాలు కల్పించబడతాయి. చేపల ఎగుమతిలో దిగుమతి పెరుగుతుంది కాబట్టి దేశీయంగా నాణ్యమైన చేపలు లభ్యమవుతాయని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు ఏ విధంగా ఆన్లైన్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సిఎస్సి సెంటర్ వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఏ విధంగా చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మనము మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే క్రోమ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎన్ఎఫ్డిపి అని టైప్ చేయాలి. ఎన్ఎఫ్డిపి అనగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని. ఎన్ఎఫ్డిపి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఎన్ఎఫ్డిపిని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూ రిజిస్ట్రేషన్ యూజర్ స్కీమ్ ఎడ్యుకేషన్ లేటెస్ట్ న్యూస్ సిఎస్ లాగిన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత విఎల్ఈ లాగిన్ అని ఉంటుంది. విఎల్ఈ లాగిన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మన సిఎస్సి ఐడి పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మన విఎల్ఈ ఫొటోస్ అంటే ఫోటో వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పాపప్ కనపడుతుంది మనకి. విఎల్ఈ లాగిన్ కాడ అప్లై రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అంటే సొసైటీ ఉన్న వాళ్ళు ఆర్గనైజేషన్. ఇండివిజువల్ అంటే కేవలం ఒక్కరు మాత్రం ఉంటే ఇండివిజువల్గా సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబరు ఏ నెంబర్కి అయితే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత క్యాప్చా టైప్ చేయాలి. క్యాప్చా టైప్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. 4 ఓటీపీ రావడం జరుగుతుంది. 4 ఓటీపీ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ని మనం క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ క్లిక్ చేసి ఓటీపీ ఫింగర్ ప్రింట్ ఏది ఉంటే అది ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత వ్యాలిడిటీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, ఈ విధంగా మనకి 4 ఆప్షన్ మనకి రావడం జరుగుతుంది. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి.
ఫిలప్ చేసిన తర్వాత మనకి పర్మనెంట్ అడ్రస్ అనే అడ్రస్కి పంపిస్తుంది. Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is there really the end? Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. Just perfect story. బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం పూర్తి చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీకు కనబడడం జరుగుతుంది. అకౌంట్ నేమ్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ రీఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ప్రివ్యూ స్కిప్స్ సబ్మిట్ చేసేస్తే మన ఫైల్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి కంగ్రాచులేషన్ అని మనకి పాపప్ వస్తుంది. కింద డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కస్టమర్కి మనము ఈ సర్టిఫికేట్ అందజేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.